ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం దేశవ్యాప్తంగా చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 7 రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమృత అందిస్తారు. ఓకే ధనుశ్రీ, మనం చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చే అప్డేట్ ఏంటంటే మోదీ అయితే మనకి రాజమండ్రి అనకాపల్లికి అయితే ఈ రోజు అయితే వస్తున్నారనమాట. సో మనకి ఇంకా ఓటింగ్కి ఇంకా వారం రోజులు ఉండదనగా క్లైమాక్స్లో మోడీ రావడంపై పొలిటికల్ హీట్ అయితే కొంచెం పెరిగిందనే చెప్పొచ్చు. అలాగే ఆయన రాకతో ఒక కూటమి అయితే ఏదో భారీగా ప్లాన్ చేస్తుందని కూడా అంటున్నారనమాట. అలాగే ఏపీలో మోడీ సభలు రోడ్ షోలకు భారీగా అయితే కూటమి ప్లాన్ చేస్తుందని అయితే అందరూ అనుకుంటూ ఉన్నారు. అలాగే మే 6, 8 తేదీల్లో కూటమి తరఫున ప్రచారంలో అయితే మోదీ పాల్గొంటారని కూడా మనకి చెప్పారనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏపీపై బీజేపీ అయితే బాగా ప్లాన్ చేసింది అని చెప్పైతే మనకైతే చెప్తున్నారు. బాగా ఫోకస్ కూడా పెంచినట్లయితే మనకైతే దీన్ని బట్టి క్లైమాక్స్లో మోడీ రావడం బట్టి అయితే బీజేపీ అయితే ఏపీపై ఫోకస్ పెంచిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎన్నికల ప్రచారం చివరి చరణంలో మోదీ రాక కొంచెం వేడి పుట్టిస్తుందనే మనం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. అలాగే చూసుకున్నట్లయితే కూటమి కోసం ప్రచారం చేయడానికి ఏపీ మోడీ అయితే వస్తున్నారు. ఇవాళ రాజమండ్రి అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో అయితే ఆయన పాల్గొంటారనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే 8వ తేదీన రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని పీలేరులో సభకు మోడీ అయితే హాజరవుతారు. అదే రోజు సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో కూడా పాల్గొంటారని అయితే మనకు ఒక షెడ్యూల్ అయితే వచ్చింది. అయితే ఈ షెడ్యూల్లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి రాజమండ్రి అయితే రానున్నారు మోడీ. అలాగే అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకి రాజమండ్రి వచ్చి అక్కడ నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కలిసి రాజమండ్రి రూరల్లోని వేమగిరి సభ ప్రాంగణానికి అయితే చేరుకుంటారని అయితే చెప్పారనమాట. అలా పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి భారీ బహిరంగ సభలో పాల్గొని ఆ బీజేపీ తరపున, టీడీపీ తరపున, అలాగే వాళ్ళ కూటమి తరపున అయితే ప్రచారం అయితే చేస్తారని తెలుస్తుంది. అలానే రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరితో పాటు కూటమికి చెందిన ఇతర అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారని అయితే తెలుస్తోంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ షెడ్యూల్ తర్వాత రాజమండ్రి రూరల్ వేమగిరిలో జరిగే సభకు బీజేపీ భారీగా ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఈ ఏర్పాట్లను కూడా జిల్లా ఎస్పీ జగదీష్, అలాగే డిఎస్పీ అంబికా ప్రసాద్ అయితే పర్యవేక్షణ అయితే చేశారు. అలాగే రాజమండ్రిలో సభ ముగించుకుని సాయంత్రం 5:45 విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారు. తర్వాత మనం అనకాపల్లిలో నుంచి నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున మోడీ ప్రచారం అయితే చేయనున్నారు. అక్కడ నుంచి ఇదైతే ఒకరోజు అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి 8వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి అయితే చేరుకుంటారనమాట. పీలేరు అసెంబ్లీ పరిధిలోని కలిగిరి సభలో చంద్రబాబు, పవన్తో కలిసి అయితే పాల్గొంటారు. ఆ రోజు మనం చూసుకున్నట్లయితే కలిగిరి సభలో అయితే చంద్రబాబుతో, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా కలిసి అయితే పాల్గొంటారు. అయితే ఆ రోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకుని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు రోడ్ షోలో అయితే పాల్గొంటారని అయితే తెలుస్తోంది. ప్రధాని సభలకు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ బీజేపీ శ్రేణులకు, ప్రజలకు పురంధేశ్వరి అయితే విజ్ఞప్తి అయితే చేసింది. మోడీ ప్రచారంతో ఈ క్లైమాక్స్లో అయితే కొంచెం వేడి పుట్టిస్తుంది అని చెప్పి, అలాగే కూటమి పెద్దగానే ప్లాన్ చేసిందని, ఈ మోడీ రాకతో మన కొంచెం ఇప్పుడు ఆ మోడీ వచ్చి ఆ సభలో ఏం మాట్లాడతారు, దేని గురించి చెప్తారు, ఒకవేళ జగన్ గురించి ఏమైనా మాట్లాడతారా లేదా అనేది ప్రజలకైతే కొంచెం ఆసక్తికరంగానే, మోడీ రావడంపై కొంచెం ఆసక్తికరంగానే ఉందన్నమాట. ఓవర్ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ అమృత. సో చూసారుగా ఏపీలో నరేంద్ర మోడీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టడం కోసం భారీ కసరత్తులు చేస్తున్నారు నరేంద్ర మోడీ. ఇటు ఏపీలో అధికారంలోకి రావడం కోసం కూటమి కూడా ప్రయత్నం ముమ్మరంగానే చేస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నిరంతర వార్తల సమాహారం న్యూ టీవీ తెలుగు.